కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయి. షకీల్కు చెందిన రహీల్ రాస్, అమీర్, దాన్విక్ అనే 4 రైస్ మిల్లులకు పౌర సరఫరాల శాఖ ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇక మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్లాయ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఏఎఫ్ ఇండస్ట్రీస్ అనే మరో 4 మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ 4 మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్లాయ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్ఏఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అడగగా షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు షకీల్కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల్లో ధాన్యం, సీఎంఆర్కు సంబంధించిన వివరాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి. పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం విలువ సుమారు 60 కోట్లుగా ఉంది. సీఎంఆర్ ఇవ్వనందుకు గాను పౌర సరఫరాల శాఖ ఇప్పటికే షకీల్కు చెందిన మిల్లులకు 10 కోట్లు జరిమానా విధించారు. ఈ జరిమానాను కూడా షకీల్ చెల్లించలేదు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ధాన్యం బదిలీలకు సంబంధించి ఎటువంటి అక్రమాలు జరిగాయి? మిల్లర్లేమో షకీల్ ఒత్తిడితోనే మేము జరిగినట్టుగా రాసిచ్చామని చెప్తున్నారు. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రాధిక, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో గతంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పటికే చాలా అక్రమాలు చేస్తూ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వీళ్ళందరినీ కూడా వీళ్ళపై ఉన్న చేసిన అక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పుడు చేసిన అక్రమాలన్నీ కూడా దానిపై ఇప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో ఎమ్మెల్యే అయిన మాజీ ఎమ్మెల్యే బోధన్కి సంబంధించిన షకీల్ అహ్మద్ ఎవరైతున్నారో షకీల్ అహ్మద్ బియ్యానికి సంబంధించిన ఏదైతే మిల్లులకు పంపించిన దాని విషయంలో ఇప్పటివరకే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిల్లులకి 2021-22 యాసంగికి సంబంధించిన పంటకి సంబంధించి 2022-23 వానాకాల సీజన్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ కి రైస్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏదైతే 5,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ కి చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని చెప్పి షకీల్ ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీ ఎడపల్లికి సంబంధించింది, అలాగే ఆర్కమ్ ఇండస్ట్రీ వర్ణికి సంబంధించింది, అబ్దుల్ ఐ ఇండస్ట్రీకి సంబంధించిన వర్ణి, అలాగే ఎఫ్ఎస్ ఇండస్ట్రీకి సంబంధించి బోధన్ లో ఉంది. ఇలా మరో 4 మిల్లులకు సంబంధించి కేటాయించడం జరిగింది. ఇందులో సంబంధించి ఆ ధాన్యం మిల్లులు ఏవైతే ఉన్నాయో బదిలీ అయినట్లుగా 4 మిల్లులు చెందిన యజమానులు అయితే లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు అయితే, అలాగే ఆర్కిమ్ ఇండస్ట్రీ నుంచి 1,000 టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 టన్నుల బియ్యాన్ని ఇప్పటివరకు సీఎంఆర్ మాత్రమే పౌర సరఫరాల శాఖకు ఇవ్వడం జరిగినట్లుగా ఒక రుజువైనప్పటికీ ఎఫ్ఏఎఫ్ సంబంధించిన ఇండస్ట్రీ నుంచి ఒక్క గింజ కూడా ఇప్పటి వరకు రాలేదన్నట్లుగా మిగిలిన 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఏదైతే ఉందో ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అడిగినప్పటికీ షకీల్ సమాధానం చెప్పలేదు. షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెప్పి ఇప్పటివరకే ఎవరైతే మిల్లులో సంబంధించిన యజమానులు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లుగా తాము రాసిచ్చామని మిల్లులకు సంబంధించిన
యజమానులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీంతో పౌర సరఫరా శాఖకు సంబంధించిన అధికారులు షకిల్ కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. 2 రోజులు ధాన్యం సిఆర్పి సంబంధించిన వివరాలు బయటకు వచ్చేలా అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు బకాయి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 10 కోట్ల రూపాయలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు బియ్యానికి సంబంధించి జరిగిన అక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్రమాలపై అధికారులు కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన మిల్లులకు సంబంధించిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మీకు ఏదైతే తిరిగి ఇవ్వాల్సిన 35,000 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని తిరిగి పంపించాలి, లేదా దానికి సంబంధించిన అమౌంట్ ని కూడా చెల్లించాలని చెప్పి ఇప్పటివరకు అధికారులు కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు షకిల్ దీనిపై స్పందించలేదు. అధికారులు అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు. రైట్, షకీల్ వర్షన్ ఏ విధంగా ఉంది రాజేష్ దీనిపైన? అంటే గత 2 రోజులుగా జరుగుతున్న నిన్న సాయంత్రం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే షకీల్ ఎలాంటి స్పందించలేదు. దీనిపై అక్కడ ఉన్న యాజమాన్యం సంబంధించి కానీ, అక్కడ ఉన్న షకీల్కి సంబంధించిన మిల్లులకు సంబంధించి కానీ, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడో స్పందించలేదు. కానీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఇచ్చిన బియ్యాన్ని ఏదైతే రీసైకిల్ కోసం ఇచ్చిన బియ్యాన్ని ఏదైతున్నాయో అవన్నీ ఇప్పటివరకు పంపించలేదు. అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు దాటవేస్తూ వచ్చారు. కానీ ఒకసారి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అధికారులు అంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు అయితేనే, ప్రభుత్వానికి పంపించాల్సిన బియ్యం అయితేనే దానిపై క్లియర్ గా విచారణ చేస్తున్నారు. చూడాలి, విచారణ కొనసాగుతుంది. షకిల్ దీనిపై స్పందిస్తాడో లేదో చూడాలి. కానీ అధికారులు మాత్రం సీరియస్ గా తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.